to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఒక మహిళ చండీగఢ్లో పుట్టి విశాఖపట్నం శివారులో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. కొంత వయసు అంటే ఒక మధ్య వయసు దాటిన తర్వాత ఏం చేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తారు. కొంతమంది ఏం చేయాలో తెలియక మదనపడిపోతుంటారు. కానీ ఒక మహిళ చండీగఢ్లో పుట్టి విశాఖపట్నం శివారులో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇచ్చా ఫౌండేషన్ అనేది ఇప్పుడు విశాఖపట్నం దగ్గరలోని అనకాపల్లి జిల్లాలో ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళ. ఆమె పేరు మధు. ఆమె భర్త నేవీలో ఉంటూ విశాఖపట్నంలో సేవలు అందిస్తున్నారు. నేవీకి గతంలో ఢిల్లీలోను ముంబైలో పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా కుటుంబానికి దూరంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. మధు గారిని పరిచయం చేసుకుందాం. మేడం నమస్తే. మేడం మేడం మీరు ఇచ్చా ఫౌండేషన్ అని ఏర్పాటు చేశారు కదా, ఎందుకు ఇచ్చా అంటే ఏంటి? అదని మీనింగ్ ఇచ్చా అంటే హిందీలో డిజైర్. ఓకే. అంటే నాది డిజైర్ ఉంది ఇలాగా పిల్లలు పెంచడానికి. అండ్ ఆర్ఫన్ పిల్లలకి డిజైర్ ఉంది పేరెంట్స్ గురించి. సో దానికోసం ఇచ్చా ఫౌండేషన్ పేరు పెట్టాను. రైట్. అంటే మీరు చండీగఢ్లో పుట్టానని చెప్పారు, కానీ ఆ చండీగఢ్ను వదిలి మీ హస్బెండ్ ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నారు, నేవీలో పనిచేస్తున్నారు, మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎందుకు ఇలా ఫౌండేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అంటే నాది బర్త్ ప్లేస్ చండీగఢ్, కానీ నాది పర్వరిష్ అన్నీ ఢిల్లీ అండ్ ముంబై రెండు ప్లేసెస్లో. నా ఫాదర్ కూడా సివిలియన్ ఇన్ ద ఇండియన్ నేవీ. ఓకే. సో వీళ్ళకి మై ఫాదర్ ఆల్సో ట్రాన్స్ఫరబుల్ జాబ్. సో నాది ఫస్ట్ 6 years ఢిల్లీలో ఎడ్యుకేషన్ చేశాను. ఓకే. నెక్స్ట్ హాఫ్ ముంబైలో. అండ్ అక్కడ నాది హస్బెండ్ ఇండియన్ నేవీలో ఉంటారు. సో పెళ్ళి చేసిన తర్వాత ఇక్కడ 89లో ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. ఇక్కడ విశాఖపట్నం. అండ్ నేను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఓకే. అప్పుడు సో ఇక్కడ వచ్చి ఎవ్రీ 3 years ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ నాకు బిజినెస్ వేరే ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలి, హస్బెండ్ అక్కడ ఉంటే అక్కడ ఇలాగా. 89లో ఇది 3rd పోస్టింగ్ నాది. బిజినెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 3rd పోస్టింగ్ టైంలో నేను నా హస్బెండ్కి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతే అంటే నాకు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు చాలా సపోర్ట్ చేసి చెప్పాడు, పర్వాలేదు మీరు అక్కడే సెటిల్ అవుతున్నాను. సో 89లో వచ్చి ఇప్పుడు ఆల్రెడీ 35 years అవుతుంది ఐ థింక్ విశాఖపట్నం వచ్చి. 18 years నేను అక్కడ బిజినెస్ చేశాను. దాని తర్వాత నాకు 10 years తర్వాత కొంచెం లోపల నుంచి బాగా సాటిస్ఫాక్షన్ లేదు. సో అదే ఏమవుతుంది అంటే అప్పుడు ఆలోచన వచ్చింది, అంటే నాకు ఈ ఆర్ఫన్స్ తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ దానికి సహాయతం కోసం సంథింగ్ చేయాలి. అప్పుడు నేను నాది బిజినెస్ డొనేట్ చేశాను అది మా టైలర్కి. 18 years వీళ్ళు నాతోటి పని చేశాడు. మళ్ళీ సడన్గా మూసేస్తే వీళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోతుంది. సో నేను వాళ్ళకి కీస్ ఇచ్చి చెప్పాను, మీరు హ్యాండిల్ చేసి నాకు దీంట్లో ₹1 వద్దు. అండ్ నేను అక్కడ భాగవతుల్లా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, అక్కడ నేను వాళ్ళకి ప్రొడక్షన్ సెంటర్ ఓపెన్ చేశాను. అక్కడ ఫౌండర్ పరమేశ్వరరావు గారు ఖాదీ ప్రమోట్ చేస్తారు. ఓకే. సో వీళ్ళు కూడా అదే
దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ది డిజైనర్. ఓకే. సో అదే నాది ప్రొఫెషన్ ఉంది. సో ఈ ఓన్లీ డిఫరెన్స్ అది కమర్షియల్ లేదు, ఇది సోషల్ సర్వీస్. ఇలాగా నేను ఇక్కడ 6 years వాలంటరీ సర్వీస్ చేశాను. అంటే మీరు యాక్చువల్గా మీ ప్రొఫెషన్ అంతా ఒక డిఫరెంట్ క్లైమేట్ అది. అంటే ఫ్యాషన్ డిజైన్ అనగానే ఒక రంగుల ప్రపంచం కదా అది. ఆ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఒక్కసారిగా మీరు అంటే దీనికి సంబంధించి సేవ చేయాలి, హెల్ప్ చేయాలి అనే దీనిలోకి మారారు కదా. ఎందుకు ఎప్పుడు మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఏమైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంటే చూసి చాలా కేసెస్ చూశాను నేను. నాది ఓన్ ఇల్లు అక్కడ కిర్లంపూడి లేఅవుట్ బీచ్ రోడ్లో. సో ముందే నుంచి నాకు ఇలాగా లోపల నుంచి ఉంది. అంటే పువర్ పీపుల్కి, తర్వాత ఇది డెస్టిట్యూట్ లేడీస్కి హెల్ప్ చేయడానికి చాలా లోపల నుంచి డిజైర్ ఉంది. కానీ నేను ఆ టైంలో యంగ్ ఉంటాను, తర్వాత నేవీలో హస్బెండ్ పోస్టింగ్లో ఉంది. ఆ ఐడియా కొంచెం కింద పెట్టి కమర్షియల్ సైడ్లో వెళ్ళాను. మరి ముందే నుంచి ఉంది. కానీ ఇది 2-3 కేసెస్ నేను బీచ్ రోడ్లో ఆర్ఫన్ పిల్లలకి అంటే పేరెంట్స్ వదిలేసాడు. ఓకే. 8-9 year బాయ్. ఒక తర్వాత ఇంకా ఒక బాయ్కి పేరెంట్స్ చచ్చిపోయి మదర్ సిస్టర్ ఫ్యామిలీ పెంచుతుంది, అది జాలార్పేట్లో. అక్కడ మార్నింగ్ వాకింగ్ టైంలో ఆ బాబు నాకు కనిపించింది. అది ఫుట్పాత్లో ఫిట్స్ వస్తుంది, ఎవరు సహాయతంకి ఫ్రంట్కి రావట్లేదు. సో నేను కార్లో పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాను ఆలోచనలో ఉన్నాను. అప్పుడు వీళ్ళు ఫిట్స్ కంట్రోల్ అయిపోయి నేను అడిగాను, నువ్వు అక్కడ ఉంటావు, అది ఫుల్ స్టోరీ చెప్పాడు. అంటే నాది మదర్ సిస్టర్ నాకు పెంచుతారు, అండ్ నేను అక్కడ పోర్ట్ హార్బర్ ఉంది కదా, రోజు అక్కడ వెళ్ళి లేబర్ చేసి, లేబర్లో నాకు డైలీ వేజెస్ వస్తే, ఆ డైలీ వేజెస్ వస్తే అంటే నాకు భోజనం పెడతారు, లేకపోతే లేదు. సో ఆ స్టోరీ విని నాకు చాలా బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇలాగా పిల్లలు చాలా ఉన్నాయంటే నా దగ్గరే శక్తి ఉంటే అంటే నేను సహాయం చేస్తాను ఇలాగా పిల్లలకి. అంటే మీకు ఇంత ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కదా మేడం, మీకు ఎలా ఆర్థికంగా ఇదంతా నిర్మించడానికి ఎలా వనరులు ఎలా వచ్చాయి, ఎలా చేశారు? ఫస్ట్ థాట్ వచ్చింది అంటే నాకు ఒక ఫుల్ యూనిట్ ఇక్కడ నా బలం ఉంది అంటే నేను ఫుల్ యూనిట్ అక్కడ స్టాండ్ చేస్తాను. అంటే ఫస్ట్ ఆర్ఫన్ చిల్డ్రన్, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ అయిపోతుంది, డెస్టిట్యూట్ విమెన్, వాళ్ళ ఆర్ఫన్స్కి మదర్ ఫాదర్ పేరెంట్స్ అయిపోతుంది. సో ఇలాగా ఆలోచన చేసి అక్కడ చాలా లోపల నుంచి ఫీలింగ్ వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే అంటే జస్ట్ మామూలు ఆర్ఫనేజ్ లాగా నాకు అస్సలు ఇష్టమే లేదు. ఓకే, పెంచాలి పిల్లలకి అంటే నాది బాబు ఉంది ఒకటే, ఇలాగా నేను మన బాబు ఇలాగా పెంచాను, సేమ్ కంఫర్ట్ సేమ్ స్టాండర్డ్ ఈ పిల్లలకి కూడా ఇవ్వాలి, లేకపోతే నేను స్టార్ట్ చేయను. అంటే మీ అబ్బాయిని మీరు ఎలా పెంచారో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆర్ఫన్స్ కూడా అలాగే పెంచాలని నాది ఓన్ పిల్ల ఇలాగా నేను పెంచాను, ఇలాగై ఈ పిల్లలకి కూడా నేను ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వాలి. అయితే మీరు ఇప్పుడు ఇది ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నేళ్ళు అవుతుంది మేడం? 11 years. 11 years అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మన ఫౌండేషన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే ఆర్ఫన్స్ కానీ మిగతా వాళ్ళు ఎంతమంది? ప్రస్తుతం 26 పిల్లలు ఉంటాయి. ఓకే. అండ్ స్టార్ట్ చేసిన టైంలో నేను 3 పిల్లలతోటి నా ఇంటికి స్టార్ట్ చేశాను. కానీ అక్కడ పిల్లలు మోస్ట్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటాయి, చాలా ఎక్స్ట్రీమ్ 70% డ్యామేజ్డ్ పిల్లలు ఉంటే పేరెంట్స్ పుట్టిన తర్వాత వదిలేసాడు, అది బీచ్లో పారేసాడు. అంటే నాకు పేరెంట్స్ తెలియలేదు వీళ్ళకి, ఆ వీల్ చైర్ చిల్డ్రన్కి.
తర్వాత ఇంకా ఇంకా 2-3 చిల్డ్రన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంది, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, లేకపోతే 1 ఆర్మ్ లేదు పుట్టిన టైంలో, స్పీచ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ ఉంది, డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ ఉంది. సో అండ్ 70% చిల్డ్రన్కి ఫిజికల్ అండ్ మెంటల్ డ్యామేజ్ ఉంది, అండ్ 30% అది పేరెంట్స్ తోటి ఉంది పిల్లలు, అది నా స్టాఫ్ పిల్లలు. వీళ్ళకి కూడా నేను సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సేమ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ వాళ్ళకి కూడా ఇస్తాను. సో ఇలాగా ఇప్పుడు 26 పిల్లలు అయిపోయి. అంటే మీరు 12 ఇయర్స్ నుంచి నడుపుతున్నారు. మీ అంతకుముందు మీరు ఫ్యాషన్ డిజైనింగ్లో అంటే బిజినెస్ చేశారు. అక్కడ మీకు హ్యాపీగా ఉందా? మీరు ఇక్కడ ఫౌండేషన్ పెట్టాక హ్యాపీగా ఉందా? ఏది ఇష్టం మీకు? ఇది డెఫినెట్గా ఇది నాది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఇక్కడ ఉంది. నాది బెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు అవుతుంది, జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్లో స్టార్టింగ్ టైంలో చాలా హ్యాపీ ఉంటాను, తర్వాత చాలా హార్డ్ వర్క్ కూడా చేశాను అది బిజినెస్ పెంచడానికి. కానీ ఆ హ్యాపీనెస్ అండ్ ఈ హ్యాపీనెస్కి కంపారిజన్ లేదు. అంటే ఇది ఓన్లీ గివింగ్, అక్కడ ఓన్లీ టేకింగ్. అక్కడ టేకింగ్ తీసుకోవడం, ఇక్కడ ఇవ్వడం, అక్కడ టేకింగ్ అండ్ నో టైమ్ టు ఎంజాయ్. ఏం టేక్ చేస్తే దానికి ఎంజాయ్మెంట్ లేదు. ఇక్కడ గివింగ్ బట్ ఇన్ రిటర్న్ హ్యాపీనెస్. పిల్లలు అంత హ్యాపీనెస్ ఇస్తారు, స్టాఫ్ అంతా రెస్పెక్ట్ ఇస్తారు, అంతా లవ్ ఇస్తారు. దానికి కంపారిజన్ లేదు ఆ రెండు లైఫ్స్కి. అంటే మీ హస్బెండ్ ఇప్పుడు నేవీలో పనిచేస్తున్నారు, విశాఖపట్నంలో ఉంటున్నారు చెప్పారు కదా. బాబు ఎక్కడ ఉంటున్నారు? బాబు ఢిల్లీలో ఉంటారు. అంటే మీరు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా దూరంగా ఉంటున్నారు కదా, ఎలా ఉంటుంది లైఫ్? ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది? అంటే నాకు సౌత్ ఇండియా ముందే నుంచి ఫస్ట్ నాకు ఎక్స్పోజర్ లేదు సౌత్ ఇండియా. అంటే ఓన్లీ ఢిల్లీ, ముంబై అక్కడ ఇలాగా ఓన్లీ మూవీస్లో, లేకపోతే పర్సన్స్ సౌత్ ఇండియన్ పీపుల్ తోటి అంటే ఇక్కడ రావట్లేదు నేను. ఫస్ట్ పోస్టింగ్ కేరళలో వచ్చింది. ఆ ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టేట్ కేరళకి ఎక్స్పోజర్ అయింది నాకు. తర్వాత ఇక్కడ వచ్చాను. సో వచ్చిన తర్వాత నాకు చాలా పర్సన్స్ ఇక్కడ సౌత్ ఇండియన్ పీపుల్ చాలా సింపుల్గా ఉంటారు కంపేర్డ్ టు నార్త్ ఇండియా. సో ఫస్ట్ నాకు అది సింపుల్ లైఫ్ అదే చాలా నచ్చింది. అది షూషా ఫూఫా నాకు అస్సలు ఇష్టమే లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత అది నాకు చాలా నచ్చింది. సింప్లిసిటీ, సింపుల్ లైఫ్. అంటే దానికోసం నాది హస్బెండ్ కూడా సేమ్. సో ఇద్దరు కలిసి ఆలోచన చేసిన తర్వాత డిసైడ్ చేశాను ఇక్కడ సెటిల్ అయిపోతాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆశ్రమం అదే ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారు, నడిపిస్తున్నారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. మీ హస్బెండ్ అక్కడ ఉంటారు, వస్తుంటారా మేడం? ఎలా మీకు సపోర్ట్ చేస్తుంటారు? నా హస్బెండ్కి సపోర్ట్, నాది ఫ్యామిలీ, నా పేరెంట్స్, నాది కజిన్స్ అందరికి చాలా సపోర్ట్ వచ్చింది. అంటే ఈ సంస్థ స్టార్ట్ చేసిన టైంలో నా దగ్గర డబ్బులు లేవు. మరి డ్రీమ్స్ ఉంది, అలాగా స్టార్ట్ చేయాలి, ఇలాగా చేయాలి, ఇమాజినేషన్ ఉంది, కానీ డబ్బులు లేదు. సో నాకు సపోర్ట్ వచ్చింది అంటే నా పేరెంట్స్, నేను నాది జ్యువెలరీ కొంచెం అమ్మేసాను. ఆఫ్టర్ సెల్లింగ్ ద జ్యువెలరీ అది అక్కడ ల్యాండ్ పర్చేస్ చేశాను ఆ డబ్బులతోటి. దానికి సపోర్ట్ నాది పేరెంట్స్ చేశాడు. అంటే ఫస్ట్ నాకు అడిగాడు, ఎందుకు మీరు జ్యువెలరీ సేల్ చేస్తారు, ఇది మీది ఇన్వెస్ట్మెంట్ ఉంది. నేను చెప్పాను, నేను చచ్చిపోతే ఏమవుతుంది, ఈ జ్యువెలరీ లాకర్లో నాకు ఇంట్రెస్ట్ లేదు జ్యువెలరీలో, గోల్డ్లో, డైమండ్స్లో ఇది అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇది ఇంట్రెస్ట్ ఉంది ఇలాగా. సో ఇది నేను వేసుకుంటాను. నా ఫాదర్కి చెప్పాను. అంటే ఈ గోల్డ్ బిల్డ్ నాకు, అండ్ తర్వాత నాది డాటర్ ఇన్ లా కూడా నా ఇలాగా. ఆ డాటర్ ఇన్ లాకి కూడా నేను గోల్డ్ ఇచ్చాను,
పెళ్ళి టైంలో నాకు రిటర్న్ చేసాడు. నేను వేయను, అది వేస్టే. సో ఇది లాకర్లో యూస్లెస్ ఐటమ్ అయిపోతుంది. ఇది కొంచెం యూస్ఫుల్ చేస్తే అమ్మేసి నాది డ్రీమ్కి కొంచెం సహాయతం అయిపోతుంది. అప్పుడు నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసింది. అది అమ్మేసి ల్యాండ్ తీసుకుంటాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఇలాగా కట్టాలి, దానికి డబ్బులు కావాలి, పెద్ద డబ్బులు. సో అక్కడ ఒక పూణేలో నాది హౌస్ ఉంది, అపార్ట్మెంట్. నా సన్ గురించి అది కూడా నా పేరెంట్స్కి సపోర్ట్ తోటి నేను అది చాలా ఇయర్స్ బ్యాక్ కొనేసాను. పూణేలో సెటిల్ అయిపోయినా, కానీ అక్కడ సెటిల్ అవ్వదు. జాబ్ మార్చేసాడు. మార్చిన తర్వాత అది రెంట్లో ఉంది. నాకు టైం దొరకలేదు అక్కడ హౌస్ చూడడానికి, మెయింటెనెన్స్ చేయడానికి. హస్బెండ్కి టైం లేదు. సన్ ఢిల్లీలో జాబ్ చేస్తారు. సో ఆ హౌస్ చాలా నెగ్లెక్ట్ అయిపోయి, అది అప్పుడు ఐడియా వచ్చింది, ఇది అమ్మేసి ఆ డబ్బులతోటి ఇది కట్టాను నేను. అంటే మీరు ఒక రకంగా త్యాగం చేశారు. త్యాగం అంటే అదే దాన్ని సాక్రిఫైస్. ఇది సాక్రిఫైస్ చెప్పు, లేకపోతే నాది డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్. మీ కళ తెలుగులో కళ అంటారు, డ్రీమ్. మొత్తం మీద మీ డ్రీమ్ నెరవేరినట్టే అనుకోవాలా? క్లియర్ అయిందా మీ డ్రీమ్? మీరు అనుకున్నది సాధించారా అండి? ఇప్పుడు కూడా చాలా ఉంది మరి ఈ లైన్లో. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు ల్యాండ్ సపోర్ట్ లేదు కట్టడానికి, అది వీళ్ళకి తీసుకురావడానికి. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ప్రాపర్ డాక్టర్స్, వ్యాన్స్, అది అన్ని అంబులెన్స్, ఫస్ట్ ఎయిడ్, నర్సెస్ అన్నీ ఉండాలి. సో అది చేయడానికి అది ల్యాండ్ ఎక్కువ కావాలి, బిల్డింగ్స్ ఇంకా కావాలి, దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు అది డ్రీమ్ ఉంది, లెట్స్ సీ అవుతుంది లేదు. అవునవును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది విన్నాం కదా, చనిపోయిన తర్వాత మనం ఏమీ తీసుకెళ్ళాం, కేవలం శరీరం మాత్రమే బూడిదైపోతుంది. ఇదే ఒక కాన్సెప్ట్తో మధు అనే ఉత్తరాది మహిళ అనకాపల్లి శివారులో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేశారు, అలాగే ఒక అపార్ట్మెంట్ కూడా అమ్మి మరీ సొంత డబ్బులతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. సేవాభావానికి మించింది లేదన్నది ఆమె అభిప్రాయం. ఆమె కళ నెరవేరిందని, అయితే ఆ కళ కొంతవరకే తీరింది, ఇంకా చాలా వరకు ఈ ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా చాలామందికి సేవలు అందించాలన్న ఆలోచనతో ఆమె అయితే కనిపిస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రాంతం కాదు, ఉత్తరాది నుంచి దక్షిణాదికి ఆవిడ వచ్చారు. ఉద్యోగపరంగా వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం అంటే అభిమానం, దక్షిణాది ప్రాంతం అంటే అభిమానం. ఇక్కడ ప్రజల సింప్లిసిటీని గుర్తించి ఇక్కడే సేవారంగంలోకి మళ్ళాలి, చాలామందికి సేవలు అందించాలనే నిర్ణయంతో ఆమె చేస్తున్న సేవలు అనేది నిజంగా అభినందనీయం. మరెంతో కాలం ఆమె ఇంకా సేవలు అందించాలని, ఎంతోమందికి బాస్టగా నిలవాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, కొండకర్ల ఆవ నుంచి, అనకాపల్లి జిల్లా.